హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు నేను మీకు మటన్ బోటీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసేస్తున్నాను. బోటీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని పచ్చిదనం పోయాక నెక్స్ట్ అందులో నేను పసుపు యాడ్ చేసేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేస్తున్నాను. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా హాట్ వాటర్లో క్లీన్ చేసేసుకున్న బోటీని ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకొని ఒక 20 మినిట్స్ లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ తీసేసాక మనకి ఇలా వాటర్ ఉంటాయి బోటీలో. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసుకుంటున్నాను. 10 మినిట్స్ అయిపోయాక లిడ్ ఓపెన్ చేసుకుంటే మనకి బోటీ ఇలా రెడీ అయిపోతుంది. మనకి ఈ బోటీ చాలా క్రిస్పీగా ఉంటుంది. సో అందుకోసం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 1.5 to 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి ఉప్పు యాడ్ చేసేసాక బాగా కలుపుకుంటున్నాను. తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వడానికి మళ్ళీ లిడ్ పెట్టేసుకుంటున్నాను. 5 మినిట్స్ అయిపోయాక లిడ్ ఓపెన్ చేస్తే మనకు బోటీ కర్రీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నేను 1.5 to 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసేస్తున్నాను. మనకి బోటీ కర్రీ స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను బాగా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేస్తున్నాను. ధనియాల పొడి వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకుంటున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకు బోటీ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఫైనల్గా దీనిపైన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్గా బోటీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.